వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు నువ్వు 10,000 పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది ఎలక్షన్ కి ముందు అంటే ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట రైతు భరోసా గురించి, రైతు బంధు గురించి. పొరపాటున గనక కాంగ్రెసే గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, కరెంటు కాట కలుస్తుంది, కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళా పెద్దపా మింగినట్టు అవుతుంది. పట్టిగా ఎటువంటి అగాధం మా చిన్నాయన చెప్పిండు, మా బామ్మర్ది చెప్పిండు ఓటెత్తే ఆగమాగం అయితే ధరని పోతుంది, కరెంటు కాట కలుస్తుంది, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఇది కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది, రైతు బంధు ఏమవుతుంది అనే విషయం కేసీఆర్ చెప్పిన మాట. సో మరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిజమైతా ఉన్నదా, కేసీఆర్ చెప్పిన మాట నిజమైతా ఉన్నదా? ఆ విషయాలన్నీ ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక తోడ్పాటు కోసం రైతు బంధు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అయితే 2023 ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు పోతుంది, రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు వీళ్ళు అని చెప్పి కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. సో చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. రైతు బంధుకు రైతు భరోసాకు ఎట్లా కొర్రీలు పెట్టాలి, ఎట్లా బంద్ చేయాలనే దాంట్లో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏంటంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. వచ్చి రాగానే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో, ఎన్నికల ప్రచార సమయంలో ప్రెస్ మీట్లలో రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పారు 2023లో మేము రాగానే ఎకరానికి 15,000 చొప్పున ఇస్తాము, మేము రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పారు. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం. మొన్నటి వానాకాలం పంటకు మాత్రమే ఎకరానికి 15,000 చొప్పున కాదు, కేవలం ఎకరానికి 12,000 చొప్పున ఇచ్చారు. ఎన్నికల సమయంలో 15,000 అన్నారు, ఇప్పుడు దాన్ని 12,000 కుదించి ఎకరానికి 12,000 చొప్పున ఒకేసారి ఇచ్చారు. మధ్యలో 1-2 ఎగిరిపోయినాయి, 1-2 రైతు బంధువులు ఎగిరిపోయినాయి. రైతు భరోసా వచ్చింది ఒకటేసారి, అది కూడా 12,000కు దిగిపోయింది. అప్పుడు కూడా ఏం చేసిర్రు, ఆ ఒక్కసారి రైతు భరోసా ఇవ్వడానికి కూడా చాలా కుర్రీలు పెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లకు ఇచ్చింది, చెట్లకు ఇచ్చింది, పుట్టలకు ఇచ్చింది అని చెప్పేసి, ఇట్లా కాదు దీన్ని మేము ప్రక్షాళన చేస్తామని చెప్పి ఒక సబ్ కమిటీ చేసి రాష్ట్రం అంతా తిప్పి దాని ఒక ప్రహసనం లాగా నడిపించేసి అవన్నీ తీసేసిన మేము అవన్నీ డిలీట్ చేసి కేవలం అర్హులైన రైతులకు మాత్రమే మేము రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి అప్పుడు రైతు భరోసా పేరుతోటి గత వానాకాలం పంటకి ఇచ్చారు. మరి ఇప్పుడు యాసంగి పంట నాట్లు కూడా దాదాపు అయిపోయినాయి, వరి పొట్టకొచ్చే దశకు వస్తుంది. సో ఇప్పటి వరకు కూడా యాసంగి పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు రాలేదు. సో రైతులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు వస్తాయా అప్పుడు వస్తాయా అని. సో ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది, మున్సిపల్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. సో రైతు భరోసా ఆగిపోయింది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్తా ఉన్నారు. మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు భరోసా మళ్ళీ అనుకున్న పద్ధతిలోనే మీ నాట్లు పూర్తయ్యే లోపలనే వేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ ఈ గ్యాప్లోనే ఒక బాంబు లాంటి వార్త వచ్చింది. అదేంటి అంటే రైతు భరోసాకు మళ్ళొకసారి కోతలు పెడుతున్నారు. ఏం కోతలు అంటే, పంట సాగు చేసిన భూములకే మేము రైతు భరోసా ఇస్తాము, పంట సాగు చేయని భూములకు ఇయ్యము. ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు, ఇవాళ అధికార పార్టీ పత్రిక, రాష్ట్ర మంత్రికి సంబంధించినటువంటి పత్రిక వెలుగు దినపత్రికనే దీని మీద కథనం రాసింది. కొద్ది రోజుల క్రితం మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు, రైతులు ఎవరైతే పంట సాగు చేస్తారో ఆ భూములకే ఇస్తాము అని చెప్పారు. ఇట్లా దాదాపు ఒక 20 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు కాలేదని గుర్తించారు. సో మరి ఎందుకు సాగు కాలేదనేది కూడా వాళ్ళ ఏదైతే శాటిలైట్ సర్వే అని చెప్తా ఉన్నారో అందులోనే బయటపడ్డది. ఎందుకంటే చాలా చోట్ల వర్షాధారంగా పంటలు వేస్తారు, వర్షం ఉన్నప్పుడే పంటలు పండుతాయి, ఆ తర్వాత భూములన్నీ కూడా బీడు పడిపోయి ఉంటాయి. మళ్ళీ వర్షాలు పడితేనే అప్పుడు పంటలు వేస్తారు, పంట తీసేసుకుంటారు, భూములు ఖాళీగా వదిలిపెడతారు.
ఇట్లా 20 లక్షలకు పైగా ఎకరాల భూములు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ భూములన్నిటికి కూడా ఇప్పుడు రైతు భరోసా కట్ చేయబోతున్నారు అని చెప్పి ఇప్పుడు తెలుస్తున్నటువంటి వార్త. అంటే అనధికారిక లెక్కల ప్రకారం ఒక అంచనా ప్రకారమే 20 లక్షలకు పైగా ఎకరాలు. అంటే ఒక రైతుకు 2 ఎకరాల చొప్పున వేసుకున్న 10 లక్షల మంది రైతులకు రైతు భరోసాలో కోత పడబోతా ఉన్నది. ఇది నేను చెప్తున్న ఆరోపణ కాదు, మీకు ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా చూపిస్తా. అందులోనే రాసిరు వాళ్ళు 20 లక్షల ఎకరాలని. అంటే పంటలు సాగు చేయకుండా ఉన్న భూములు అవి కూడా ఎందుకు చేయలేదంటే నీటి వసతి లేక ఆగిపోయిన చాలా భూములు పంట వేయక. సో అట్లా పక్కన పెట్టినటువంటి భూములని వీళ్ళు తీసేస్తా ఉన్నారు, పక్కన పెడతా ఉన్నారు. దానికోసం శాటిలైట్ సర్వే చేసిరంట. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థం కావాలి. గత ప్రభుత్వ హయాంలో డైరెక్ట్గా ధరణితో లింక్ చేసేసి ఎక్కడైతే పట్టాదారు పాస్బుక్ లింక్ అయి ఉంటుందో ఆ పట్టాదారు పాస్బుక్ మీద ఎంత భూమి ఉంటుందో ఆ భూమికి ఆటోమేటిక్గా వచ్చి బ్యాంక్ అకౌంట్లో పడిపోయింది. ఒక్కసారి స్టార్టింగ్లో చెక్కులు ఇచ్చారు, ఆ తర్వాత అన్ని కూడా బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ పడిపోయింది. కానీ ఇప్పుడేం చేస్తూ ఉన్నారు, ఫస్ట్ సబ్ కమిటీ అని చెప్పి ఒక కోత అని చెప్పి పెట్టారు. చెట్లని పుట్టలని రోడ్లకు ఇచ్చారు అని గత ప్రభుత్వం మీద వీళ్ళు ఏవైతే ఆరోపణలు చేసారో అవన్నీ మేము తొలగిస్తున్నాం అని చెప్పి అప్పుడు చెప్పారు. సో ఫస్ట్ ఫేజు కోత అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ కోతలో ఈ శాటిలైట్ సర్వే అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇప్పటివరకు చెప్తున్నది ఏంది, వానాకాలం పంట సమయంలోనే మేము శాటిలైట్ సర్వే చేసినాము, ఆ వానాకాలం పంట సమయంలోనే 20 లక్షలకు పైగా ఎకరాలు బీడుబడి ఉన్నది భూమి అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో వానాకాలం పంట అంటే వీళ్ళు ఏ టైంలో చేసి ఉంటారు మరి? వానాకాలం కోతల సమయంలో చేస్తే అప్పటికే వర్షాధారమైనటువంటి నడిచే పంటలన్నీ కూడా అప్పటికే చేతికి వచ్చేసి ఉంటాయి, ఆ భూములు ఖాళీగానే ఉంటాయి. సో అప్పుడు అది పంట వేసిన భూమిగా లెక్కలోకి రాదు. సో మరి వీళ్ళు ఏ లెక్కని చేసిరు? ఇప్పుడు యాసంగి పంట కాలం స్టార్ట్ అయిన తర్వాత చేసి ఉంటే చాలా వరకు రైతులు వర్షాధారం కాదు బోర్లు బావుల మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా పంటలు వేయడం మానేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే భూగర్భ జలాలు తగ్గిపోయినాయి, కాలువల ద్వారా వచ్చే నీళ్ళు ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఈ 2 ఏళ్లలో 2 యాసంగి పంటలు రైతులు చూసిరు. అంటే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము, 2024 యాసంగి చూసిరు, 2025 యాసంగిలో రైతులు క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేసిర్రు. అది ఎట్లా ఇబ్బంది పడ్డాం మనం, పంట చేతికి వచ్చే సమయానికి కాదు, పంట వేసిన కొద్ది రోజులకే నీళ్ళు అందాక ఇబ్బంది పడ్డారు. కాబట్టి చాలా మంది పంట వేయడం తగ్గించేసారు. ఇవి అధికారిక లెక్కలే చెప్తా ఉన్నాయి. యాసంగిలో ఒక పంట సాగు విస్తీర్ణం తగ్గుతూ ఉన్నది అనేది. సో అట్లాంటప్పుడు మరి వీళ్ళు ఏ లెక్కను తీసుకున్నారు? ఏ లెక్కన ఇప్పుడు 20 లక్షల లెక్కలను ఒక అనధికారిక అంచనా వచ్చింది. అంటే అధికారిక లెక్కలని క్లియర్గా వచ్చేసరికి మరి ఇంకా 30 అవుతుందా 40 లక్షల ఎకరాలు అవుతుందా తెలియదు. ఒక రైతుకు 2 ఎకరాల చొప్పున మనం వేసుకున్నా 20 లక్షల ఎకరాలంటే 10 లక్షల మంది రైతులకు ఇప్పుడు కోత పడబోతా ఉన్నది రైతు భరోసాలు. సో ఇప్పటివరకు రాలే, ఎప్పుడొస్తో కూడా తెలియదు. కానీ కోతలు పెట్టే కార్యక్రమం మాత్రం పకడ్బందీగా జరుగుతూ ఉన్నది. అంటే స్కీమ్ని ఎట్లా అమలు చేయాలనేది కాదు, స్కీమ్లో ఎట్లా కోతలు పెట్టాలి, స్కీమ్ భారం ఎట్లా తగ్గించుకోవాలనే దాని మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా పకడ్బందీ కసరత్తు చేస్తున్నది. ఏ స్కీమ్ని ఎట్లా తగ్గించుకోవాలి, కోతలు ఎట్లా పెట్టాలని చెప్పి అద్భుతమైనటువంటి ప్రణాళికతో పోతా ఉన్నారు. అందులో భాగంగా ఒక ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ కోతలు. మరి థర్డ్ ఫేజ్లో ఇంకేం కోతలు పెడతారో తెలియదు. ఎందుకంటే రైతు రుణమాఫీ విషయంలో కూడా అదే జరిగింది. ఎన్నికల ముందు అందరికీ రుణమాఫీ అన్నారు, అందరికీ రుణమాఫీ మీరు జల్దిన పోయి తెచ్చుకోరే అని రేవంత్ రెడ్డి అన్నాడు స్వయంగా, నేను కాదు. లోన్ కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ పోయి ఎంబడే తెచ్చుకోరి, మేము రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఎంతమందికి చేసారు? రైతులందరూ ఉరికి తెచ్చుకుంటే 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే వాళ్ళు చేసింది 20,000 కోట్లు. అంటే సగం చేసి వదిలిపెట్టారు. అన్ని స్కీములు కూడా ఉచిత కరెంటు కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండరు 500, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పింది ఏంది, అందరికీ అన్ని. కానీ ఆఫ్టర్ ఎలక్షన్ కొందరికే కొన్ని, కొందరికి కూడా అన్ని కాదు, కొందరికే కొన్ని. రుణమాఫీలో కోత పడ్డది. ఇప్పుడు రైతు భరోసాలు ఒకదాని తర్వాత కూడా కోత పెట్టుకుంటా పోతా ఉన్నారు. గతంలో ఒక అటు ఇటుగా పంట వేసే సమయంలో రైతుకు రైతు బంధు పడేది, అప్పుడు పంట పెట్టుబడి కోసం పనికొచ్చేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది, పంట వేయడం అయిపోయి కోతకు వచ్చే టైంకి కూడా రైతు భరోసా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. నేను గతంలోనే చెప్పిన, గతంలో ఒక వీడియో వేసిన, మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అసలు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు రైతు బంధు వేసే ఆలోచన లేదు. ఎందుకంటే రైతులంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఎలక్షన్ లేదు, సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది. వానాకాలం ఎందుకు వేసారంటే వానాకాలం అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెడదాం అనుకుని వేసారు. కేవలం 9 రోజుల్లోనే వేసారు, వారం రోజుల్లోనే 9 రోజుల్లోనే అప్పుడు 9,000 కోట్ల రూపాయలు వేసినామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఎందుకు వేసిరు? అప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడదాం అనుకున్నారు, కానీ అప్పుడు రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల అంశం మీద అటు ఇటు అయింది. సో అప్పుడు వాళ్ళు పాపం వేసినా కూడా వాళ్ళకి ప్రయోజనం లేకుండా పోయిందని బాధపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. సో మరి ఇప్పుడు అదే గొప్పగా చెప్పుకున్న వాళ్ళు, జూన్లో మేము 9 రోజుల్లో వేసినాం, వారం రోజుల్లో వేసినాం 9,000 కోట్లు అని చెప్పుకున్న వాళ్ళు, మరి ఇప్పుడు ఎందుకు వేస్తలేరు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, జస్ట్ ఒక 10 రోజుల కిందనో 15 రోజుల కిందనో ఎలక్షన్ కోడ్ వచ్చింది. జనవరి మధ్యలో నుంచి అనుకుందాం మనం, జనవరి 15 తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది అనుకుందాం. జనవరి 15 లోపల వేయొచ్చు కదా, వీళ్ళు వేయలేదు. ఎందుకంటే వేసే ఉద్దేశం లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తాం, ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే అర్థం చేసుకోరు, వీళ్ళ
ప్రణాళిక ఎట్లా ఉన్నది అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. ప్రభుత్వానికి ఇప్పుడు ఎలక్షన్ లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లేసే అవకాశం లేదు, అక్కడ ఓట్ల కోసం వీళ్ళు పోయే అవకాశం లేదు, కేవలం ఇప్పుడు పట్టణాల ఎలక్షన్లు ఉన్నాయి. సో ఆ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా ఇప్పుడు అప్పుడే పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడే వేయరు. ఒకవేళ మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిస్తే అప్పుడేమన్నా మళ్ళీ పరిషత్ ఎన్నికల గురించి ఆలోచిస్తారు. అప్పుడు ఓట్ల అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల ఓట్లు కావాలి కాబట్టి మళ్ళీ రైతు భరోసా వేసి అప్పుడు ఓట్ల కోసం వస్తారు తప్పితే ఒకవేళ పరిషత్ ఎన్నికలు జరగకపోతే మాత్రం రైతు భరోసా రాదు. సో వచ్చే దాంట్లో కూడా చెప్పిన కదా కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ కోతలు పడ్డ తర్వాతనే వస్తాయి. సో మరి మీరు ఎంత భూమి ఉందో మీరు ఎంత భూమి బీడు పెట్టిరో నీళ్లు సరిపోక, ఎందుకంటే ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాల్లో పంట వేయడు, ఏదైనా అవసరాల కోసమో ఏమైనా పశువులు ఉంటే వాటి కోసం గడ్డి పెంచుకోవడానికో దేనికో కొంత పక్కకు వదిలిపెట్టుకుంటారు, 1 ఎకరమో 1/2 ఎకరము. సో మరి వీళ్ళు ఈ కోతల్లో భాగంగా దాన్ని కూడా తీసేస్తే మీకు ఒకవేళ వీళ్ళు వస్తుందో రాదో తెలియదు, ఒకవేళ వచ్చినా కూడా ఆ కోత పడిపోతుంది. ఇదైతే పక్క. హామీల అమలు కంటే కూడా కోతల మీద, కట్టింగ్ల మీద ఏ స్థాయిలో ఫోకస్ పెట్టిందో ఇగో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. రైతు భరోసా విషయంలో, రైతు బంధు విషయంలో ఇంత పకడ్బందీగా కత్తెరలు వేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఇగో ఈ వీటికి వాడుతున్నానట కత్తెరలు. ఈ స్కీమ్లను కట్ చేయడానికి, లబ్ధిదారుల సంఖ్య కట్ చేయడానికి అద్భుతంగా ఈ కత్తెరలు వాడుతూ ఉన్నారు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? థ్యాంక్ యూ.